పొదలకూరు మండలం నావూరుపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు గాళం హరి కాకు వెంకటేశ్వర్లు విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా మీటర్ రావడం ఆలస్యం కావడంతో వారు ట్రాన్స్కో కార్యాలయాన్ని చేరుకుని విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ శాఖ ఏఈతో గొడవకు దిగారు. దీంతో ఏఈ పొదలకూరు ఎస్ఐ హనీఫ్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ వైకాపా నాయకులను స్టేషన్ కు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదే అదనుగా భావించి వైకాపా శ్రేణులతో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని హల్చల్ చేసి స్టేషన్ ను ముట్టడించారు. పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున చేరుకున్న వైకాపా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తరచుగా దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో నాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద నావూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలిపించడం జరిగింది. డీఎస్పీ గారు వచ్చారు. డీఎస్పీ గారు ఇప్పటికే ఎస్పీ గారు విచారణకు ఆదేశించారని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చిన మీదట మేము చివరిగా ఒక మాట చెప్పాం. మాకు మీ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. దానితో మా నిరసన విరమించుకుని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరలా మా పోరాటం కొనసాగుతుంది. మేము ఇదే విధంగా బైఠాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే జరిగినటువంటి ఉదంతం ఎంత తమాషైనటువంటిదంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏదో చెప్తుంటాడు, నేను పెద్ద విజనరీ అని. రైతులిద్దరూ ఆ ఎలక్ట్రిసిటీ ఏఈ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అని చెప్పి అడిగిన మీదట వాళ్ళ దగ్గర ఏఈ గారు 40,000 రూపాయలు లంచం వసూలు చేయడం జరిగింది. 40,000 రూపాయల లంచం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి స్తంభాలు వాళ్ళ కనెక్షన్ రిలీజ్ అయింది. స్తంభాలు ఆ గ్రామంలో తోలాడు. ఆ గ్రామంలో స్తంభాలు తోలిన తర్వాత ఆ గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు తెలియకుండా మీరు ఏ విధంగా వాళ్ళకి కనెక్షన్ ఇస్తారో అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అధికారులు. అంటే సీరియల్లో ఎట్లా ఇవ్వడం లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఏఈ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అయితే వాడికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి మేము మానుకుని అడగడం. మా రైతులు కూడా మానుకున్నారు. రైతులు తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనేటువంటి రైతులకు ఒక స్పష్టత ఉంది. ఏ రోజు చంద్రబాబు ఉన్నా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని మీద ఒక స్పష్టత ఉంది కాబట్టి మా వాళ్ళు అడగలేదు. అయితే తీసుకున్న తర్వాత నేను 40,000 తీసుకున్నటువంటి ఏఈ మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే మీకు కనెక్షన్ ఇస్తానని చెప్పిన మీదట మా హరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ గడప తొక్కము, మా ప్రాణాలపైన మా పంటలు ఎండిపోయినా పర్వాలేదు, కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మాకు సహాయం చేయండి, మాకు కరెంటు కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి మాకు దేబరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాని మీదట ఆయన మీరు చెబితే తప్ప నేను ఇవ్వలేనన్న తర్వాత నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయలు లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. మీరు భయపెడితే ఆగిపోతామా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా మా వాళ్ళ మీద చేయి చేసుకుంటా ఆ ఏఈ లంచాలు తీసుకున్నటువంటి ఏఈ ఒకడు, ఆ ఏఈ లంచాలలో వాటా ఉండేటువంటి ఈ సోమిరెడ్డి ఒకడు, వీళ్ళిద్దరికీ కలిసి మధ్యవర్తం చేసినటువంటి ఎస్ఐ ఒకడు. మా కార్యకర్త మీద చెయ్యి పడితే మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా కార్యకర్త మీద చెయ్యి పడితే అది మా మీద పడ్డట్టే అనుకుంటావు తప్ప నన్ను కొట్టినట్టే భావిస్తాను తప్ప ఇది వాళ్ళని కొట్టారు కదా అని చెప్పి మీకు ఒకవేళ అంత అక్కసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కొట్టాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లా అధ్యక్షుడిగా మీరు నన్ను కొట్టి నా మీద కసి తీర్చుకొని ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కన పెట్టి మేము సాధారణ కార్యకర్తలు జోలికి పోతాం, సాధారణంగా ఉండేటువంటి అమాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొడతామనంటే ఇదేమి ఎవడప్ప జాగీర్ కాదు ఈ పోలీస్ స్టేషన్ అనేటువంటి విషయాన్ని. నాది నావూరుపల్లి. మార్చి 3వ తారీఖు ఏఈ గారికి కలవడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పాడు, మాకు 2 సర్వీసులు కావాలని ఏఈ గారితో మేము మెన్షన్ చేసినప్పుడు ఆయన మీరు ఎన్ని సర్వీసులు అన్నప్పుడు మీరు 2 సర్వీసులు కావాలని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఒక అమౌంట్ చెప్తాను ఆ అమౌంట్ మీరు ఇవ్వగలరా అని అడిగాడు. సార్ మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉంది, కరెంట్ కావాలి, మీరు చెప్పండి సార్ మేము ఇస్తామని చెప్పి
ఏఈ గారు వచ్చేసి 40,000 అమౌంట్ కావాలని చెప్పాడు. మార్చి 6వ తారీఖున ఏఈ గారికి 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, మీకు కరెక్ట్గా వారానికల్లా మీకు సర్వీసులు ఉంటాయి, ఆ తర్వాత మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు, నేను అన్నీ చూసుకుంటానని చెప్పాడు. సార్ మేమైతే మళ్ళీ సమస్య ఏదైనా వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మీరు చేయగలని మేము అడిగాము. అవన్నీ నేను చూసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అమౌంట్ నేను చెప్పిన అమౌంట్ మీరు ఇవ్వండి అని చెప్పాడు. అయితే మేము అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు 1.5 నెల దాకా రేపు వద్దు అని చెప్పాడు. మొన్న 3 రోజుల నుంచి వరుసగా మేము రోజు అడగడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు తెలుగుదేశం నాయకుల చేత ఫోన్ చేపిస్తే మీకు అవ్వద్ది, లేకపోతే కాదు అంటారు. సార్ మేము ఈ మాట మీకు ఆ రోజు చెప్పాం కదా, మేము అడగమని మీరు ఆ రోజు చెప్పారు కదా తీసుకునేటప్పుడు అని చెప్తే, ఇప్పుడు అవన్నీ కుదరదమ్మా, మీరు తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించమన్నారు. అయితే సార్ మేమైతే తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించలేము, ఒక పని చేయండి సార్.